సద్వాదమే స్వీకరించుకోవాలి తప్ప అసద్వాదాన్ని మనం యాక్సెప్ట్ చేయడానికి లేదు. అలాగే అది రాస్తారు, అసత మాయయా జన్మ తత్వతో నైవ యుజ్యతే వంధ్యాపుత్రో న తత్వేన మాయయా వాపి జాయతే. వంధ్యాపుత్రుడు పరమార్థంగా కానీ లేదా మాయ చేత కానీ ఎప్పుడూ పుట్టడు. ఈ ఇంద్రజాల ప్రపంచం అంతా మాయ చేత పుడుతోంది. వంధ్యాపుత్రుడు అలాంటిది కూడా కాదు, మాయ చేత కూడా పుట్టడు, పరమార్థంగా ఎలాగా లేడు. కనుక అసద్వాదము పనికిరాదు అనేటువంటిది ఈ కారికలో మనకి చెప్పారు. వ్యాఖ్యానం చూద్దాం. అసద్వాదినాం అసత అభావస్య అంటే లేని దానికి మాయయా తత్వతో వా నా కథంచిన జన్మ యుజ్యతే. ఎందువలన అదృష్టత్వాత్ లోకసిద్ధం కాదు. నహి వంధ్యాపుత్ర మాయయా తత్వతో వా జాయతే తస్మాత్ అత్ర అసద్వాద దూరత ఏవ అనుపపన్న ఇత్యర్థః అని రాశారు. కథం పునః సతః మాయయైవ జన్మ యచ్యుచ్యతే యథా రజ్వాం వికల్పిత సర్పః రజ్జురూపేణ అవేక్ష్యమాణః సన్ ఏవం మనః పరమార్థ విజ్ఞప్త్యా ఆత్మరూపేణ అవేక్ష్యమాణం సత్ గ్రాహ్యగ్రాహక రూపేణ దయాభాసం స్పందతే స్వప్నే మాయయా రజ్వామివ సర్పః తథా తద్వదేవ జాగరితే స్పందతే మాయయా మనస్పందత ఇవేత్యర్థః అని దీని తర్వాత కారికకి అవతారిక రాశారు. యథా స్వప్నే ద్వయాభాసం స్యందతే మాయయా మనః స్పందతే మాయయా మనః తథా జాగ్రత్త ద్వయాభాసం స్పందతే మాయయా మనః. వ్యాఖ్యానం చదవండి ఒకసారి చూడండి. అది యథా స్వప్నే ద్వయాభాసం స్పందతే మాయయా మనః తథా జాగ్రత్త ద్వయాభాసం స్పందతే మాయయా మనః అనేటువంటి మాట. అంటే స్వప్న కాలంలోనూ జాగ్రత్త కాలంలోనూ కూడా మాయ చేత మనస్సే రెండు రకాలుగా మారుతోంది. ద్వయాభాసం అనే మాటకి అర్థం గ్రాహ్యము గ్రాహకము. గ్రాహ్యము అంటే తెలియబడే వస్తువులు, గ్రాహకము అనే తెలియజేసే చక్షురాది ఇంద్రియాలు. ఇవన్నీ కూడా మనస్సు యొక్క విజృంభణమే తప్ప ఆత్మ ఎటువంటి మార్పు చెందదు అనేటువంటి అభిప్రాయం. సత్తుకి మాయ చేత జన్మ ఎలా కలిగింది అని ప్రశ్న కదా. కథం పునః సతః మాయయైవ జన్మ ఇత్యుచ్యతే. మాయ చేత జన్మ ఎలా జగజ్జన్మ అంతా మాయ చేత కలిపింది అన్నాం మనం. అది ఎలా కుదురుతుంది అనే దానికి ఉదాహరణ చెబుతున్నారు. యథా రజ్వాం వికల్పిత సర్ప, రజ్జువులో సర్పం ఉంది, వికల్పిత అంటే మాయా కల్పిత అని అర్థం. రజ్జువులో సర్పం లేదు కానీ ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఆ సర్పము రజ్జు రూపేణ అవేక్ష్యమాణ సన్, రజ్జువుగా కనుక చూస్తే అది నిజమే ఉంది. అలాగే ఏవం మనః పరమార్థ విజ్ఞప్త్యా ఆత్మరూపేణ అవేక్ష్యమానం సత్ గ్రాహ్యగ్రాహక రూపేణ ద్వయాభాసం స్పందతే. ఈ మనస్సు అనేది కూడా పరమార్థ జ్ఞాన రూపంగా ఆత్మరూపంగా ఉంది చూస్తే. గ్రాహ్యగ్రాహక రూపంగా మారింది ఏమిటి అంటే ద్వయాభాసంగా మనస్సే స్పందన చేస్తోంది. స్వప్నంలో మాయయా రజ్వామివ సర్ప, స్వప్నంలో అనే మాట ఉదాహరణ ఏంటి అంటే రజ్వామివ సర్ప, రజ్జువులో సర్పం పుట్టినట్టుగా మాయ చేత ఈ ప్రపంచమంతా జగత్తంతా కూడా కలుస్తోంది. ఈ గ్రాహ్య గ్రాహక భావంగా ద్వయాభాసం ఇదంతా కూడా మనస్సు యొక్క ప్రభావం చేతనే కలుగుతుంది. మనస్సే ఈ రకంగా స్పందిస్తోంది అనే మాట చెప్పారు. స్వప్నంలో ఎలా అయితే మనస్సు మాయ చేత మనస్సు రెండు రకాలుగా గ్రాహ్యముగాను గ్రాహకంగాను స్పందిస్తోందో అదే రకంగా జాగ్రత్త కాలంలో కూడా ఆ గ్రాహ్య గ్రాహక రూపంగా మాయ చేత మనస్సే స్పందిస్తుంది అనే మాట చెప్పారు. ఇదంతా మాయ చేత అనే మాట వచ్చింది. రజ్వాం వికల్పిత సర్ప రజ్జు రూపేణ అవేక్ష్యమాణ సన్, రజ్జుగా చూస్తే సద్రూపం, అలా కాకుండా సర్పరూపేణ అయితే లేదు, మనస్పందన చేతనే ఇదంతా కలుగుతోంది. అలాగే ఆత్మవస్తువు సద్రూపము, ఆత్మయందు మాయాకల్పితమైనటువంటిది ఇదంతా కూడా రజ్జులో సర్పం వచ్చినట్టుగా ఈ జగత్తంతా కనిపిస్తోంది. తద్వదేవ, అది ఈ స్వప్నంలో దృష్టాంతం. తద్వదేవ జాగ్రత్త అంటే జాగరితే స్పందతే మాయయా మనః స్పందత ఇవ ఇత్యర్థ. జాగ్రత్త కాలంలో కూడా మనస్సు స్పందించినట్టుగా కనిపిస్తోంది అన్నారు. దీని తర్వాత ప్రశ్న ఏమొస్తుంది? అద్వయంచ ద్వయాభాసం మనః స్వప్నే న సంశయ, అద్వయంచ ద్వయాభాసం తథా జాగ్రత్త న సంశయ అని దాన్నే ఉపపాదన చేశారు.